2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, నేను మీ సిరి. రైట్ నో మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అలగిరి రవీంద్రనాథ్ గారు. అండ్ ఈ మధ్య కాలంలో మనం చూస్తే చాలా ఎక్కువగా సైబర్ నేరగాళ్ళు రకరకాలుగా మోసం ఎలా చేయాలి అన్న దాంట్లో ఒకసారి వాట్సాప్ మెసేజ్ రూపకంగా, ఇంకొకసారి లింక్స్ రూపకంగా, అండ్ ఇప్పుడు కొత్తగా వచ్చిన ట్రెండ్ ఏంటి అంటే మన వాట్సాప్ డీపీ ఉంది చూడండి, దాంతో బ్యాంక్లో ఉన్న అమౌంట్ని కాజేస్తున్నారంట. ఇంతకీ అది ఎలా జరుగుతుంది, దానికి సంబంధించిన వివరాలు ఏంటి, వీటన్నిటి గురించి ఈరోజు అయితే మనతో మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ అలగిరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. వాన్నే అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి శ్రీ గారు. అసలు మోసం ఎలా చెయ్యాలి, ఎలా జరుగుతుంది అని ఆలోచించే సెకండ్లోనే మోసాలు అయితే జరిగిపోతున్నాయి అని చెప్పొచ్చు. అందులో భాగంగానే సైబర్ నేరగాళ్ళు ఇప్పుడు కొత్తగా డీపీ, ఒక మన వాట్సాప్లో ఉన్న డీపీ ద్వారా మన బ్యాంక్లో ఉన్న డబ్బుల్ని కాజేస్తున్నారు అన్న వార్తలు మనం వింటూ ఉన్నాం. ఇంతకీ అది ఎలా జరుగుతుంది సార్? ఎవరైతే ఇలాంటి సందర్భాల్లో మోసపోయిన వాళ్ళు ఉంటారో చట్ట ప్రకారంగా వాళ్ళు కనుక లీగల్ పరంగా అప్రోచ్ అవ్వాలి అంటే ఎలాంటి సెక్షన్స్ ఉంటాయి? నిజంగానే మనీ రికవరీ అవుతుందా? మీరేదో బిజీగా పనిలో ఉన్నారు, సడన్గా ఒక వాట్సాప్లో కాల్ వచ్చింది. ఆ డీపీ పిక్ చూస్తే మీ భార్య దగ్గర నుంచి ఫోన్ వచ్చి ఉండొచ్చు. వెంటనే చూసి, ఏమండి నేను చాలా బిజీగా ఉన్నాను, నేను పలానా దగ్గర స్టక్ అయిపోయాను, మార్కెట్లో ఉన్నాను, అర్జెంటుగా అమౌంట్ కట్టాలి, నేను ఈ నెంబర్ ఇస్తాను, ఈ నెంబర్కి అమౌంట్ వేయండి అన్నారు. మీరు బిజీ పనిలో ఉన్నారు. ఇమీడియట్గా ఏ నెంబర్ చెప్పని అడిగారు. అంటే ఇగో ఈ నెంబర్ పంపిస్తానండి, ఈ నెంబర్కి అమౌంట్ పంపించండి అని చెప్పి అట్నుంచి ఒక ఉమెన్ వాయిస్ వచ్చింది, చక్కని అందమైన వాయిస్ తోటి. మీరు ఏదో బిజీ పనులు ఉన్నారు, చూసుకోలేదు. ఆ వచ్చిన నెంబర్ టక్కన అమౌంట్ కొట్టారు. చిన్న అమౌంటే కావచ్చు, పెద్ద అమౌంట్ కూడా కావచ్చు. ఎంత పెద్ద మొత్తం అంటే నేను చెప్తే మీ గుండెలు గుబేలు అంటాయి. ఇటీవల చెన్నైలో జరిగినటువంటి ఒక విషయం నేను మీకు షేర్ చేసుకుంటాను. దుబాయ్లో పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తికి ఇప్పుడు నేను చెప్పినట్టుగానే ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోన్లో వివరాలు ఏమున్నాయంటే, నేను మీ బ్రదర్ని మాట్లాడుతున్నా అని చెప్పి ఆ వాట్సాప్లో బ్రదర్ డీపీ వచ్చింది. ఇక్కడ నేను స్టక్ అయిపోయాను, పలానా ఎయిర్పోర్ట్ దగ్గర స్టక్ అయిపోయాను, అర్జెంటుగా ₹1,00,000 పంపిస్తే నేను ఇక్కడ వీసా సంబంధించిన కార్యక్రమాలన్నీ కంప్లీట్ చేస్తానని చెప్పి చేశాడు ఆయన. ఇమీడియట్గా నిజమే అనుకుని అమౌంట్ పంపించాడు ఆ నెంబర్ అకౌంట్కి. కట్ చేస్తే మరి కాసేపటికి మళ్ళీ 10 నిమిషాల తర్వాత నేను వీసా అధికారిని అని చెప్పి మరొక నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది. ఆ నెంబర్ సార్ ఇక్కడ ప్రాసెస్ చేయాలి, ఒక ₹90,000 పంపించండి అని చెప్పి మరొక కాల్ వచ్చింది. ఆ అమౌంట్ కూడా పంపించాడు. సేమ్ నెంబర్ కాకుండా వేరే నెంబర్ నుంచి వచ్చింది. మరి కాసేపటి తర్వాత మరొక నెంబర్ నుంచి వచ్చింది. ఇక్కడ అర్జెంటుగా ఫ్లైట్స్ ఈ టైంలో లేవు, నేను ఇక్కడ నైట్ స్టే చేయాలి, ఒక 50,000 పంపించన్నాయి అని చెప్పి మళ్ళీ ఫోన్ వచ్చింది. ఈయన డౌట్ వచ్చి వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేశాడు. కాల్ చేసేసరికల్లా అప్పుడు తెలిసిందండి తను ఆ ఫ్రెండ్ ఇంట్లోనే తన బ్రదర్ ఉన్నట్టుగా తెలిసింది. సో ఇప్పటి వరకు తనకు వచ్చిన కాల్స్ అన్నీ కూడా పూర్తిగా ఫేక్ అని తెలిసిన తర్వాత ఒక్కసారి షాక్ తిని సైబర్ సెల్కి ఫోన్ చేశాడు. చాలామంది ఎవరు పని హడావుల్లో, ఎవరు వర్క్ హడావుల్లో వాళ్ళు ఉంటారు. సడన్గా ఒక వాట్సాప్ డీపీ మీకు మనకు తెలిసిన వారి వ్యక్తులే, మన భార్య, లేకపోతే బ్రదరు, బంధువు, ఫాదరు, మదరు, ఇలాంటిది ఏదో ఒక ప్రొఫైల్ దీంతో కాల్ వస్తుంది. నేను పలానా చోట స్టక్ అయిపోయాను, లేకపోతే నేను పలానా ఇబ్బందుల్లో ఉన్నాను, అర్జెంటుగా అమౌంట్ కావాలని చెప్పి కాల్స్ వస్తే మనం ఉన్న బిజీ షెడ్యూల్లో ముఖ్యంగా ఎవరు దీనికి అడిక్ట్ అంటే ఎవరు దీనికి బాధితులుగా ఉన్నారని చెప్పి నిన్న రీసెంట్గా సైబర్ క్రైమ్స్ వాళ్ళు చూసేసరికల్లా ఎక్కువగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, అదేవిధంగా బిజినెస్ మెన్స్, చాలా బిజీగా ఉన్నటువంటి వ్యాపారస్తులు, వీళ్ళని టార్గెట్ చేస్తూ ఒక సైబర్ క్రైమ్ ముఠా ఒకటి పనిచేస్తుంది. ముఖ్యంగా ఎవరైతే వాట్సాప్లో వాళ్ళ ప్రొఫైల్గా ఒక డీపీ పిక్ని పెట్టుకుంటారో దాన్ని తీసుకుని ఫేక్ చేస్తున్నారు. ఇది వింటే బహుశా మీ అందరికీ చేస్తా ఒళ్ళు గగ్గురు పడచ్చు. కానీ నిజంగా చెప్తున్న మనకి నిజంగా జరిగిన ఒక న్యూస్ ఏంటంటే, షాకింగ్ న్యూస్ ఏంటంటే, మీరు వాట్సాప్ ప్రొఫైల్లో కానీ డీపీ పిక్ పెట్టుకుంటుంటే 1కి 10 సార్లు ఆలోచించుకోండి. మీ ప్రొఫైల్ని మీకు తెలియకుండానే ఒక మూడో కన్ను మీ మీద ప్రత్యక్షిస్తూ ఎప్పుడు కూడా ఒక ఫోకస్ చేస్తూ ఉంటుంది. సోషల్ మీడియా ప్రపంచంలో బాగా స్ప్రెడ్ అయిన తర్వాత మన అకౌంట్స్ని ఎన్ని రకాలుగా చేయాలంటే సైబర్ నేరకాలు రకరకాల మార్గాలు ఎంచుకుంటూ ఉంటారు. నేను ఈ ప్రొఫైల్లో గడిచిన 20 సంవత్సరాలుగా నేను చూస్తున్నటువంటి కేసులు రకరకాల మార్పులు వచ్చాయి. ఎప్పుడో ఆ కాలంలో ఏంటంటే దారిదోపిడి దొంగలు ఉండేవారు, మమ్మల్ని అటకాయించి మన దగ్గర నుంచి డబ్బులు దశకం ఉన్నది వాళ్ళు తీసుకుని పోయేవారు. కానీ కాలం మారుతున్న క్రమంలో మన చేతిలో ఉన్నటువంటి మన ఫోనే మనకు తెలియకుండానే, మనకు ఒక అస్త్రంగా కాకుండా, అది ఒక ఆయుధంగా కాకుండా, మనకు తెలియకుండానే మనకు మారణాయుధంగా, అంటే మన చేతిలో మనమే పుచ్చుకునే విధంగా కూడా మనం చేస్తున్న చిన్న చిన్న మిస్టేక్స్,
వెరీ స్మాల్ మిస్టేక్స్ మనం పట్టించుకోం. ఈరోజు నేను ఒక పార్టీలో ఫోటో తీసుకున్నాను, చాలా బాగుందని చెప్పి మనం ఫోటో తీసుకొని మనం డీపీ ప్రొఫైల్లో ఒక పిక్ పెట్టుకుంటాం. కానీ తెలియని విషయం ఏంటంటే ఆ డీపీ ప్రొఫైల్ పిక్స్లో మీద కూడా ముఖ్యంగా ఈ గ్రూప్స్ కాల్స్ వస్తుంటే ఆ గ్రూప్ కాల్స్లో కూడా కొంతమంది ఫోకస్ చేస్తారు, వీళ్ళ యొక్క ప్రొఫైల్ని చెక్ చేస్తారు. ఓకే, వీళ్ళ యొక్క కొంత స్టడీ చేసిన తర్వాత దీని మీద ఒక సైబర్ క్రైమ్ అనేది కొంతమంది ఒక ముఠా సభ్యులుగా ఏర్పడి ఇదే పనిగా డబ్బులు దందుకోవడమే పనిగా ఒక ముఖ్యంగా రాజస్థాను, హర్యానా, పంజాబ్ ఈ ప్రాంతాలను కొంతమంది వ్యక్తులు దీని మీద ఒక వ్యవస్థ పనిచేస్తుంటుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగాలని చెప్పి అక్కడ తీసుకెళ్లి వాళ్ళ చేత ఇట్లాంటి సైబర్ క్రైమ్ నేరాలు చేసే విధంగా పోలీసులు ఇంట్రాగేషన్ చేసేసరికల్లా ఆ అమౌంట్స్ చేతులు మారిపోతూ ఉంటుంది. మరలా రికవరీ చేసుకోవడం అనేది పెద్ద తలనొప్పి వ్యవహారం పోలీసులకైతే. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే వాట్సాప్ ప్రొఫైల్లో డీపీ పెట్టుకోవాలంటే 1కి 10 సార్లు మీరు ఆలోచించుకొని మాత్రమే పెట్టండి. లేకపోతే మీకు తెలియకుండానే మీ యొక్క అకౌంట్లో ఉన్న డబ్బులు, మీకు తెలియకుండానే మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఇతరుల చేతుల్లోకి, ముఖ్యంగా నేరస్తుల చేతుల్లోకి వెళ్ళి అది చాలా ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉంటుంది. మీ ఆధార్ కార్డు కూడా ఈవెన్ ఒక జిరాక్స్ షాప్కి వెళ్ళినప్పుడు కూడా మీ ఆధార్ కార్డుని తీసుకొని ఆ వివరాలన్నీ కూడా డిలీట్ చేయండి. చాలామంది ఏం చేస్తారంటే అక్కడ నెట్ సెంటర్లోకి వెళ్ళి అక్కడ ప్రింట్అవుట్స్ తీసుకొని మరలా వచ్చేస్తారు. అక్కడ ఉన్నటువంటి ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కానీ, మీ యొక్క డీపీ ప్రొఫైల్స్ కానీ, పిక్స్ కానీ, ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది టీనేజ్ అమ్మాయిలు. ఆ టీనేజ్ అమ్మాయిలు ఎంతసేపు ఆ ఫోన్ ప్రపంచంలో పడిపోతారు, పట్టించుకోరు. కానీ ఇక్కడే ఆ యొక్క చిన్న విసులుబాటు, ఆ యొక్క నెగ్లిజెన్స్ని దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఇమ్మీడియట్గా వాళ్ళు ఏం చేస్తారంటే ఇటువంటి క్రైమ్ చేయడానికి వాళ్ళు ఇమ్మీడియట్గా స్టార్ట్ చేస్తారు. మీరేమనుకుంటారంటే చిన్న మొత్తం అనుకుంటారు, కానీ రూపాయి చిన్న చినుకులు కలిస్తేనే పెద్ద వర్షం అయినట్టుగా ప్రతి చిన్న రూపాయినే కొన్ని లక్షల రూపాయలు ఈ రకంగా దండుకున్నట్టుగా తెలుస్తుంది. కేవలం వాట్సాప్ ప్రొఫైల్లో ఉన్న డీపీపీకి ఆధారంగా కొన్ని లక్షల రూపాయలు చేతులు మారిపోతున్నాయి. ఏదో తెలియని పనిలో ఉంటుంటే అక్కడ ఫోన్ వస్తుంది, మనకు తెలిసిన వాళ్ళు అంటారు, మన అలవాటు ఇమీడియట్గా ఏం చేస్తామంటే మనం మన ప్రొఫైల్ పిక్ చూసి మనకు తెలిసిన వారే కదని చెప్పి లిఫ్ట్ చేస్తాం, మాట్లాడతాం. నేను అర్జెంట్గా పలానా చోట స్టక్ అయిపోయాను కాబట్టి నాకు ఇంత అమౌంట్ కావాలంటాం. 1-2 సార్లు వేసిస్తాం తొందరలో. తర్వాత తెలుస్తుంది మనం ప్రమాదంలో మన రాంగ్ ఇన్ఫర్మేషన్కి వెళ్తుంది, ఇది రాంగ్ పర్సన్కి వెళ్ళింది, తెలిసేసరికల్లా జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది. ఇటువంటి సందర్భాల్లో గుర్తుపెట్టుకోవాలి, ఇట్లాంటివైనా డీపీ పిక్లు వస్తే మాత్రం 1-2 సార్లు మీరు అమౌంట్ ఫార్వర్డ్ చేస్తున్నారు, ఇద్దరు ఫోన్పేనా, గూగుల్ పేనా, లేకపోతే ఇంకొక రకంగా మీరు జియో మనీనా ఏది పంపిస్తుంటే 1సారికి 2 సార్లు చెక్ చేసుకోండి, రీకరెక్షన్ చేసుకోండి, రీకన్ఫర్మ్ చేసుకోండి. అప్పుడు మాత్రమే అమౌంట్ సెషన్లో ముందుకెళ్ళండి. లేకపోతే మీకు తెలియకుండానే ఎంటర్ మీ అకౌంట్స్ హుష్ కాకి. వింటుంటేనే అలర్ట్ అవ్వాల్సిన సందర్భం వచ్చేసింది. అండ్ మనం పెట్టుకునే డీపీ అయినా, మనం చేసే మెసేజెస్ అయినా, ఎవరికి చేస్తున్నామో ఇది కరెక్టేనా కాదా, ఈ లింక్ ఓపెన్ చేయాలా లేదా అనేవి ఇప్పటి వరకు వచ్చినప్పటికీ కూడా ఇది మరీ దారుణంగా అనిపిస్తుంది సార్. ఇలాంటి సందర్భాల్లో ఎవరైనా కూడా ఇలాంటి కేసెస్లోనే ఇరుక్కుపోయినప్పుడు, సార్ మేము ఇలా లాస్ అయ్యాము, సైబర్ మోసగాళ్ళ దాడిలో పడిపోయి మేము మా డబ్బుల్ని లాస్ అయ్యాము అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అయ్యి అండ్ మనీ గురించి లీగల్ పరంగా ముందుకెళ్ళాలి అన్నప్పుడు ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? ముందుగా మీరు ఇటువంటి విషయాలు తెలుసుకున్న సందర్భంలో ఫస్ట్ మీరు సైబర్ క్రైమ్ సెల్ నెంబర్ మీకు గూగుల్లో దొరుకుతుంటుంది, లేకపోతే డిస్క్రిప్షన్లో మన వాళ్ళు కూడా ఇక్కడ చేస్తారు. మీరు ఇమీడియట్గా ఆ సైబర్ క్రైమ్ సెల్కి కాంటాక్ట్ చేయండి. ఆఫ్టర్ ఇమీడియట్ నెక్స్ట్ మినిట్ కింద స్క్రోల్ అవుతున్నటువంటి మన వీడియో నెంబర్లో కింద ఏదైతే నెంబర్ స్క్రోల్ అవుతుందో కాల్ చేయండి, లేదా వాట్సాప్ చేయండి, డీటెయిల్స్ ఇవ్వండి. లీగల్గా మీకు ఎటువంటి పరిష్కారం రావాలి, ఏదైనా సలహా కావాలనుకున్నా, సంప్రదింపులు కావాలనుకున్నా డెఫినెట్గా రవీంద్రనాథ్ అడ్వకేట్ హైకోర్టు మీతో పాటు ఉంటాడైనా, ఎప్పుడు మిమ్మల్ని అవేర్నెస్ చేస్తుంటారు. ఇటువంటి విషయాలు ప్రత్యేకంగా యూత్ గుర్తుపెట్టుకోండి. నంబర్ ఆఫ్ వీడియోస్ మీరు షేర్ చేస్తుంటారు, ఈ వీడియోని షేర్ చేయండి. సోషల్ అవేర్నెస్ అనేది ఒక బాధ్యతగా తీసుకోండి, 10 మందికి తెలియాలి, అలర్ట్గా ఉంటారు. ముఖ్యంగా సైబర్ క్రైమ్ ముఠాల నుంచి మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం చాలా ముందుంది డియర్ ఫ్రెండ్స్. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సిరి గారు. సో చూసారు కదా, మరి ఫ్యామిలీకి సంబంధించి, ప్రాపర్టీకి సంబంధించి, లేదంటే సైబర్ నేరగాల్లో మీరు కూడా డబ్బులు మోసపోయిన వాళ్ళు ఎవరైనా కూడా లీగల్ పరంగా మేము ముందుకెళ్ళాలి అనుకుంటే సింపుల్గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. ఖచ్చితంగా మీకు ఒక సొల్యూషన్తో పాటు మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది అలగరి రవీంద్రనాథ్ గారి టీం మీకు అందించడానికి మ్యాక్సిమం ట్రై చేస్తూ ఉంటారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.